ఈరోజు శ్రీ రంగం టెంపుల్ వెళ్తున్నాను అండ్ మేము చూడవచ్చు ద వరల్డ్ టాలెస్ట్ గోపురం. ఇది 239 ఫీట్స్ హైట్ ఉంటుంది. ఈ టెంపుల్ లోపల ఊరు ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే అంత పెద్ద టెంపుల్. ఇది ఒక గోపురాలు ఉంటుంది, మళ్ళీ ఒక టికెట్ ఉంటుంది, ఒక పర్సన్కి 50 రూపీస్. అది మనం మీదికి ఎక్కి అన్ని చూడవచ్చు, అన్ని గోపురాలు కనిపిస్తాయి. శ్రీరంగం రంగనాథ టెంపుల్ 108 వైష్ణవ దివ్య దేశాల్లో మొదటిది. 239 ఫీట్ హైట్స్. అది చూడొచ్చు, ఇక్కడ నుంచి వ్యూ మస్తు ఉంది. గుర్రం మీద స్వారీ చేసినట్టుందిగా. అండ్ ఇదిలో మీరు క్లియర్గా చూడొచ్చు, ఈ కత్తి ఒడిస్తే బయటకు వచ్చింది. అంత పర్ఫెక్ట్ ఆర్కిటెక్ట్ ఉంది అప్పట్లో. గోపురాల వ్యూ ఉంటుంది, 50 రూపీస్. వర్త్ అంటే వర్త్. అండ్ క్లియర్గా చూడొచ్చు మన 21 గోపురాలు. గుడ్ ఆఫ్టర్నూన్. ప్రజెంట్ మనం మధురై బస్ స్టాండ్లో ఉన్నాం. అండ్ ఎంజిఆర్ బస్ స్టాండ్ అంటారు. ఈ వీడియో శ్రీరంగంలో వస్తుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి మన ఇది మధురై టెంపుల్ దగ్గర రూమ్ తీసుకున్నాం. అక్కడి నుంచి వెళ్ళి బస్ స్టాండ్కి 200 రూపీస్. అండ్ ఇప్పుడు శ్రీరంగం వెళ్తున్నాం. అండ్ ఇప్పుడు బస్ స్టాండ్ వెళ్తాం. తిరుచి అంటారు కదా, దాన్నే తిరుచిరాపల్లి తిరుచి అంటారు. అక్కడ లోకల్ బస్సెస్ ఉంటాయి. తిరుచి నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడ శ్రీరంగంకి మనకి 11 రూపీస్ ఛార్జెస్ ఒక పర్సన్కి. అండ్ ప్రజెంట్ మనం శ్రీరంగం టెంపుల్ ఉన్నాం. ద వరల్డ్ టాలెస్ట్ గోపురం, 156 ఎకర్స్ ఉంటుంది. రేపు ఇప్పుడు వచ్చి రూమ్లో చేసాం. రేపు దీన్ని మొత్తం చూపెడతాం వీడియోలో. కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ శ్రీరంగం రంగనాథ టెంపుల్. రేపు టెంపుల్ క్లియర్గా ఇదే వీడియోలో వస్తుంది. ఫ్రెండ్స్, ఇగో రంగనాథ టెంపుల్ మెయిన్ గోపురం ఉంది కదా, రాజగోపురం. దానికి వెళ్ళి సైడ్లో రూమ్ తీసుకున్నాను. 4 మెంబర్స్కి పర్ డే 24 hours 1400. మస్తు తక్కువలో అయిపోయింది. ఇక మిగతా అంతకుముందు ఏంటంటే 1000 రూపీస్లో అయిపోయింది. ఇక ఇది కొంచెం 400 ఎక్కువ, ఎందుకంటే 1400 కూడా బెటర్ ప్రైసే. చూడవచ్చు రూమ్స్ 4 మెంబర్స్కి. ఒక చిన్న డబ్బా టీవీ. వీడు ఏం చెప్తున్నా నాకు తెలియదు. ప్రతి వీడియోలో వీడు ఎందుకు కంట అవుతుందో నాకు తెలియదు. వీని గురించి తర్వాత చెప్దాం. పాండిచేరిని చూసుకుందాం వీని గురించి. మళ్ళీ ఇక్కడ ఇద్దరు వండుకోవడానికి. ఇది బాత్రూమ్. అండ్ ఇది గల్లీ. ఇక్కడ ఆరో వాటర్ కూడా ఉంది, ఇది బెనిఫిట్. అండ్ ఇదంతా ఒక ఎత్త చూడవచ్చు. శ్రీరంగం గోపురం కనిపిస్తుందా? శ్రీరంగ గోపురం. శ్రీశ్రీగా రంగనాథ మెయిన్ పెద్ద గోపురం, రాజగోపురం పక్క ఉంటే రూమ్ తీసుకున్నాం. బడ్జెట్లో అయిపోయింది. అండ్ రేపు దర్శనం ఉంటుంది. ఈవినింగ్ ఇట్లా బయటకు వస్తాగా ఫుడ్ తింటున్నప్పుడు. అప్పుడు దీన్ని మన ఇదేంటి లాడ్జ్ లొకేషన్ అండ్ డీటెయిల్స్ చూపెడతాను. అండ్ ఫుడ్ బయటకు వస్తాగా ఫుడ్ తిని అప్పుడు చూపెడతాను. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు శ్రీరంగం టెంపుల్ వెళ్తున్నాను. అండ్ మేము చూడవచ్చు ద వరల్డ్ టాలెస్ట్ గోపురం. ఇది 239 ఫీట్స్ హైట్ ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ ఉంది కదా, శ్రీరంగం టెంపుల్. ఇది 156 ఎకర్స్ ఉంటుంది. అండ్ ఇది మన 156 ఎకర్స్ అనగా ఈ టెంపుల్ లోపల ఊరు ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే అంత పెద్ద టెంపుల్. అండ్ మీరు చూడవచ్చు, ఇది వన్ ఆఫ్ ద బిగ్ సిటీ అన్నాడు తమిళనాడులో. అండ్ ఇది 2nd గోపురం. అండ్ అప్ టు 3rd గోపురం దాకా ఇదంతా ప్లేస్ ఇల్లులు ఉంటాయి. దాని తర్వాత టెంపుల్ స్టార్ట్ అవుతుంది. అక్కడ దాకా ఇదంతా విలేజ్ అంతా, ఇదంతా ఇల్లులు కానీ 3rd గోపురం దాకా ఉంటుంది. దాని తర్వాత టెంపుల్ ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ 21 గోపురాలు ఉంటుంది. మళ్ళీ ఒక టికెట్ ఉంటుంది, ఒక పర్సన్కి 50 రూపీస్. అది మనం మీదికి ఎక్కి అన్ని చూడవచ్చు, అన్ని గోపురాలు కనిపిస్తాయి అట్లా. మీరు చూడవచ్చు, ఇది 2nd గోపురం. అండ్ అన్ని షాప్స్ కౌంటర్స్ ఉంటాయి మీకు ఇట్లా పోడే ఆడదాకా. టెంపుల్ చోళరాజులు, పాండ్యరాజు, హౌసల్య రాజులు అండ్ విజయనగర రాజు బిల్డ్ చేసిండు. అండ్ ఇది 108 దివ్య దేశ వైష్ణవ దేవాలయాల్లో మొదటిది. ఇది 3rd గోపురం.
ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ గోపురం లాగినారా అండ్ ఇక్కడతో ఇదంతా కమాన్ లెక్క అన్నట్టు ఇక్కడ సిటీలో. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి చూడొచ్చు, ఇది 4th గోపురం నుంచి వెళ్ళి మన ఇక్కడ పరహాడి గోడ ఉంటుంది. అండ్ ఇది రంగనాథ టెంపుల్. రామానుజాచారి వారు ఎక్కువసేపు తన లైఫ్ని ఇక్కడనే గడిపిండు. అండ్ లోపల మనం చూడొచ్చు అతని బాడీని మమ్మీఫై చేసిండు. అతను ఇక్కడనే చనిపోదామని ఫిక్స్ అయ్యండి అప్పుడు రామానుజాచారి వారు. లోపల కూడా చూపెడతాను. అండ్ మమ్మీఫైడ్ అంటే మీరు ఈజిప్ట్లో కూడా చూడొచ్చుగా, రామానుజాచారి వారి బాడీ ఉంటుంది కానీ ఆర్గాన్స్ అన్నీ తీసేసి ఉంటాయి. అప్పట్లో ఆయుర్వేదిక్ కెమికల్స్తోని దాన్ని అట్లా బాడీని మమ్మీఫై చేసిండు. అందుకనే సూపర్ ఉంటుంది, చూడాలి టెంపుల్ మీరు తప్పకుండా వస్తే. 108 వైష్ణవ దివ్య దేశాల్లో మొదటిది. అండ్ లోపల కూడా చూపెడతా. ఇక్కడ గోపురాలు చూడటానికి 50 రూపీస్. 21 గోపురాలు ఉంటాయి మీద అట్లా. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా డిస్ప్లే చేసాడు దర్శన టైమింగ్స్ ఎప్పుడప్పుడు. మార్నింగ్ 7:30 to 12 PM అండ్ ఆఫ్టర్నూన్ 3 PM to 4:30 PM అండ్ ఈవినింగ్ 6:30 PM to 7 PM. ఫ్రెండ్స్ నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చక్ర తాల్వార్ సన్నిధి టెంపుల్ చూసిన నమ్మస్తుంది. శ్రీ రామానుజాచారి వారి దేహం చూడబోతున్న సమయం ఇక్కడనే గడిపాడు అండ్ ఇక్కడనే మరణించాడు. తన బాడీని డీకంపోజ్ అంటే కుళ్ళిపోకుండా అతన్ని ఉంటే ఆర్గాన్స్ లోపల అతని బాడీని మమ్మీఫై చేసిండు. కొన్ని కెమికల్స్ ఆయుర్వేదం అప్పుడు ఉండే అండ్ ఇప్పుడు కూడా ఉంది అతని రామానుజాచారి వారి బాడీ. మనం అది కూడా చూడొచ్చు, ఆ దిక్కు ఉంటుంది. అది చూసిన తర్వాత మనం శ్రీ రంగనాథ టెంపుల్ వెళ్తాం. చూడొచ్చు, వస్తే విజిట్ అవ్వండి. ఇప్పుడు లాక్ ఉంది, ఆర్ట్ మ్యూజియం అంట. ఒక పర్సన్కి 10 రూపీస్ అట. ఇక్కడి నుంచి చూడొచ్చు గార్డెన్ ప్లేస్. ఈ గోపురాలు మెయిన్ గోపురం రాజగోపురం 239 feet హైట్స్. అది చూడొచ్చు, ఇక్కడి నుంచి వ్యూ మస్తు ఉంది. ఫ్రెండ్స్ మీకు ఎదురుగా కనిపిస్తుంది అదే 1000 పిల్లర్ మండపం. అండ్ ఇది తెల్ల గోపురం. దీనికి ఒక చరిత్ర కూడా ఉంది. ఎప్పుడైతే ముఘల్ రాజులు ఈ టెంపుల్ని ధ్వంసం చేద్దామని వచ్చిందో అప్పుడు గర్భగుడిలో ఉన్న విగ్రహాన్ని దాచారు. అండ్ ఒక మహిళ ముఘల్ రాజుని అట్రాక్ట్ చేసి ఆకర్షణ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న ఎదురుగున్న గర్భగుళ్ళ కిటికీ ఉందా అక్కడికి తోలుకపోయి అక్కడి నుంచి ముఘల్ రాజుని తోసేసి చంపేసింది. దాని తర్వాత ఆమె కూడా ఆ ప్లేస్ని చనిపోయింది. దాని చిహ్నంగా ఈ తెల్ల గోపురాన్నే వెల్లై గోపురం అని అంటారు. దీని పక్కనున్న మండపాన్ని శేషరాయ మండపం అని అంటారు. కల్చర్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ టెంపుల్లో నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది ఈ ప్లేస్. దీనికి మన ఆర్కిటెక్ట్ ఎక్కడ లేదు. ఈ గుర్రం మీద స్వారీ చేసినట్టుందిగా. అండ్ ఇదిలో మీరు క్లియర్గా చూడొచ్చు ఈ కత్తి ఒడిస్తే బయటకు వచ్చింది. అంత పర్ఫెక్ట్ ఆర్కిటెక్ట్ ఉంది అప్పట్లో. ఆడ గుర్రం ఆయన యుద్ధం కొద్ది లావట్టినట్టు పనులు చూడొచ్చు. గుర్రం పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్. ఇక్కడ ఒడిసినప్పుడు పర్ఫెక్ట్ కత్తి గుచ్చినట్టు బయటికి బలే వచ్చింది. చూసిలా ఆడగూడం ఈడగూడం అంత పర్ఫెక్ట్. పెద్ద రాయిని దాదాపు 7 feet ఉంది. ఆ స్టోన్ని చూసిన ఎంత పర్ఫెక్ట్ ఎక్కిళ్ళు. అండ్ అక్కడ చూడొచ్చు దాని మీద ఒకటి మన గోపురం కూడా పెట్టేసిళ్ళు. చూడొచ్చు ఎంత పెద్ద రథానికి ఎక్కుతారు. ఇది
ఫ్రెండ్స్ ఇప్పుడు ఇగో దర్శనం కంప్లీట్ అయిపోయింది. పద్మ మన రంగనాథుడు మస్తు దర్శనం కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ పక్క ఉంటే అండ్ ప్రసాదం మనం ఎప్పుడైతే శ్రీరంగం ఇప్పుడు చనిపోయిన తర్వాత మనల్ని వెళ్తాం కదా, అక్కడ మనం అడుగుతారు శ్రీరంగం దర్శనం చేసుకున్నావు లేదా అంటే చేసుకున్నా అంటే అక్కడ నువ్వేం చూసినావు అంటే మనం రంగనాథుని దర్శనం చేసుకున్నాక బయటకు వస్తాంగా అక్కడ ఈ గోడ కాడ 4 విగ్రహాలు ఉంటాయి, చిన్న విగ్రహాలు. మొదటిది కృష్ణుడు, హనుమంతుడు, కుంటి గుర్రం, గుడ్డి చేప, ఈ 4 చూసినామని మన వైకుంఠంలో చెప్తే మన వైకుంఠ మోక్షం కలుగుతుంది అన్నట్టు. చనిపోయిన తర్వాత మనం అడుగుతారు శ్రీరంగం వెళ్ళినప్పుడు ఈ 4 చూసినా అని చెప్పాలి. అట్లా శ్రీరంగం వచ్చినంటే వచ్చిన చెప్పాలి. 4 శ్రీరంగంలో ఏం చూసినా అంటే ఈ 4 చూసినా అని చెప్పాలి. దాని పేర్లు చెప్తే అప్పుడు నువ్వు స్వర్గంకి పోతావు అన్నట్టు. ఆ విధంగా ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తుంది, అక్కడికి పెద్దది మన ప్రసాదం కౌంటర్. అండ్ అక్కడనే అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు పులిహోర తీసుకున్నాం. దీని కాస్ట్ వచ్చేసి 40 రూపీస్. టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడే రామేశ్వరి వారి దేహం ఇప్పుడే దర్శనం చేసుకున్నా. ఏదో అప్పుడు రాకేష్ ఉంటే దర్శనం చేసుకుంటూ లేదు అనుకున్నా, కానీ దర్శనం చేసుకున్నా. ఇప్పుడు 50 రూపీస్ గోపురం వ్యూ టికెట్ ఉంటుంది. అండ్ ఇక్కడనే ఉంటుంది మండపం పైన. ఇది ఎంట్రన్స్ దర్శనంకి వచ్చి దీని మండపం కానే ఉంటుంది. మీకు ఎక్కువ చూడాలి. ఇప్పుడు ఇగో అన్నదానంకు అన్నం తిన్నాం. అండ్ ఇగో ఇప్పుడు మన గోపురం మీదకి ఎక్కి 21 గోపురాలు దర్శనం చేసుకున్నాం. టైంకి వాన చాలా అయింది చూడవచ్చు. ఇక్కడ మెట్లున్నాయి కదా, మీదకి ఎక్కాలి. 50 రూపీస్ టికెట్ ఒక పర్సన్కి. కానీ వాన అయితే ఎట్లా కొడుతుంది చూడవచ్చు ఫ్రెండ్స్. ఇది టికెట్ ఒక పర్సన్కి 50 రూపీస్. దివే ఫ్రెండ్స్. ఇది ఇగో 21 గోపురాలు మనకి ఇలాకి వెళ్ళి చూడవచ్చు ఫ్రెండ్స్. చూడవచ్చు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 చూసిలా మొత్తం 21 వస్తుందిగా వ్యూ. దీని గురించి చెప్పినాగా. అండ్ చూడొచ్చు గర్భగుడి అక్కడ. మీకు ఇక్కడ 50 రూపీస్ టికెట్ చూపెట్టినాగా. అండ్ అసలు తప్పకుండా మీకు వచ్చి ఇది గోపురాల వ్యూ ఉంటుంది. 50 రూపీస్ వర్త్ అంటే వర్త్. అండ్ క్లియర్గా చూడొచ్చు మన 21 గోపురాలు. అండ్ మన అక్కడ వైట్ కలర్ గోపురం ఉందిగా, అది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినా కదా దాని గురించి. అండ్ పక్క అది మెయిన్ అడికేనాక వద్దని మన తమిళ ఆర్కిటెక్ట్ అక్కడ ఉంటుంది. సన్లైట్ ఉంటే ఈ టైంకి పర్ఫెక్ట్ ఉండేది, షైనింగ్గా మెరుసు మొత్తం. శ్రీరంగ వీడియో చూసిగా వీడియో గిట్ట నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మణికంఠ వ్లాగ్. స్టే ట్యూన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.